సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. హైదరాబాద్లో ఈడీ అధికారులు మరోసారి సోదాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బంధువుల ఇల్లే టార్గెట్గా దాడులు జరుగుతున్నాయి. మాదాపూర్లోని కవిత ఆడపడుచు అఖిల నివాసంలో తనిఖీలు చేస్తున్నారు. అంతేకాదు కవిత భర్త అనిల్ కుమార్ బంధువుల ఇళ్లలోనూ విస్తృతంగా సోదాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్సీ కవిత బంధువుల నివాసాలలోనూ ఈడీ అధికారులు సోదాలు చేపట్టడం సంచలనంగా మారింది. మాదాపూర్లో కవిత భర్త అనిల్ బంధువుల ఇళ్లలో శనివారం ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. మాదాపూర్లోని డిఎస్ఆర్ హోమ్స్కు చేరుకున్న ఈడీ అధికారులు ఏ బ్లాక్లోని 3వ అంతస్తులో ఉంటున్న కవిత ఆడపడుచు అఖిల ఇంట్లో సోదాలు జరిపారు. కవిత అరెస్టు తర్వాత జరుగుతున్న రైడ్స్ కావడంతో వీటికి ప్రాధాన్యం సంతరించుకుంది. ఈడీ కస్టడీలో ఉన్న కవిత ఇచ్చిన సమాచారం ఆధారంగానే అధికారులు సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈ నెల 15వ తేదీన ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసులో అరెస్టైన కవితను ఈడీ అధికారులు తమ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితపై ఈడీ అధికారులు ఆరోపణలు చేస్తున్నారు. సౌత్ లాబీలో కవిత కీలకంగా వ్యవహరించారని ఈడీ అధికారుల ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణలను ఎమ్మెల్సీ కవిత ఖండిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తొలుత సిబిఐ అధికారులు కవితను సాక్షిగా విచారించారు. ఆ తర్వాత ఈ కేసులో కవితను విచారించారు. ఈ కేసులో అరెస్టైన ఇతరులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కవితపై ఈడీ అధికారులు అభియోగాలు మోపారు. అయితే ఇదే కేసుకు సంబంధించి ఢిల్లీ, హైదరాబాద్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.